ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో నందమూరి నటసింహం బాలయ్య ఓ సంచలనమనే చెప్పాలి. ఓవైపు రాజకీయం, మరోవైపు ఆహా అన్స్టాపబుల్తో అదరగొట్టేస్తున్నాడు. ఇక బాలయ్య సినిమాల సంగతి తెలిసిందే. అసలు తన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో మున్ముందు చూపిస్తానని డాకు మహారాజ్ ప్రమోషన్స్లో భాగంగా చెప్పుకొచ్చాడు బాలయ్య. కానీ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్తో దుమ్ము దులిపేశాడు. ఈ సినిమాతో తన ఖాతాలో మరో కొత్త రికార్డు నమోదు చేశాడు. డాకు మహారాజ్ సినిమాతో 100 కోట్ల గ్రాస్ క్లబ్బులోకి 4సారి చేరారు బాలయ్య. సీనియర్ హీరోల్లో ఈ మార్కును సాధించిన హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్తో 100 కోట్ల క్లబ్బులో చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు, మొదటి 4 రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం. బాలయ్య కెరీర్లో ఇంత వేగంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ కలెక్షన్లు మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్లో ఆయన స్టార్డమ్ మరో స్థాయికి చేరింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్లో భారీ వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ రానున్న అఖండ 2 సినిమాతో బాలయ్య మాస్ తాండవం మామూలుగా ఉండదనే చెప్పాలి. అసలే బోయపాటి బాలయ్యను నెక్స్ట్ లెవెల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా బాలయ్య మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.